హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు చీప్ అండ్ బెస్ట్ ప్రైస్‌లో దొరికే ఒక స్మార్ట్ ఫోన్ గిమ్మల్‌ని అన్బాక్సింగ్ చేసి దాని గురించి ఒక చిన్న రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. సో, ఒకవేళ మీరు మొబైల్‌ని యూజ్ చేసి తక్కువ బడ్జెట్‌లో షార్ట్ ఫిల్మ్స్ తీయాలి అనుకున్నా, సినిమాటిక్ షాట్స్ తీయాలనుకున్నా, ఈ గిమ్మల్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో, వీలైనంత వరకైతే వీడియోని ఎండ్ వరకు చూడండి. సో, టోటల్‌గా నేనైతే ఈ వీడియోలో దీని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నచ్చితే లైక్ చేసి కంపల్సరీ వీడియోని ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేస్తూ ఉండండి. అయితే ఇదే ఫ్రెండ్స్ ఆ గింబల్ ఉన్న బాక్స్. సో, చూడొచ్చు మనకు చాలా చిన్న బాక్స్‌లో అయితే ఈ గింబల్ రావడం జరిగింది. సో, నార్మల్ గింబల్స్‌తో పోల్చుకుంటే ఇదైతే చాలా చిన్న గింబల్ అని చెప్పొచ్చు. సో, బాక్స్ అయితే ఇలా ఉంటుంది. టాప్ సైడ్ మనకు ఎక్స్‌కామ్ సైట్ టు క్రియేటివ్ సైట్ అని, కింద మనకు 2 యాక్సిస్ స్టెబిలైజర్ ఫర్ స్మార్ట్ ఫోన్స్. ఒకవేళ మీరు స్మార్ట్ ఫోన్స్‌తో ఏదైనా సరే షార్ట్ ఫిల్మ్స్ తీయాలనుకుంటే కూడా లో బడ్జెట్‌లో ఇది ఒక మంచి గింబల్ అని చెప్పొచ్చు. సో, బాక్స్ ఫ్రంట్ సైడే మనకు టోటల్ దీనికి సంబంధించి ఒక ఇమేజ్ కనిపిస్తుంది. రైట్ సైడ్ ఇక్కడ మనకు ఎక్స్‌కామ్ క్రియేటివ్ సైట్ అని, బాటమ్‌లో దీన్ని ఏ యాంగిల్స్‌లో యూజ్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన కొన్ని స్నాప్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. సో, అలాగే ఇది మనకు బ్లూటూత్ మీద అయితే వర్క్ అవుతుంది. సో, బ్లూటూత్‌తో ఒక అప్లికేషన్‌ని యూజ్ చేసి మనం మొబైల్‌తో కనెక్ట్ చేసేసి యూజ్ చేసుకోవచ్చు. సో, ఓవరాల్‌గా అయితే దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు 3000 నుంచి 3500 రూపీస్‌కి అయితే బెంగుళూరులో లభిస్తుంది. సో, వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఒకవేళ మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత చెక్ చేసుకోవాలి అనుకుంటే ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. సో, ముందుగా అయితే బాక్స్ ఓపెన్ చేద్దాం. సో, ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇందులో ఏమేం కంటెంట్ వస్తుందో ఒకసారి క్లియర్‌గా అయితే చెక్ చేద్దాం. సో, బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకు ఒక బార్‌కోడ్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో, దీన్ని యూజ్ చేసి మనం ఒక అప్లికేషన్ అయితే మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత ఇందులో మనకు ఇంకొక చిన్న బాక్స్ లాంటిది అయితే ఒకటి ఉంది. సో, ఇక్కడ చూడొచ్చు మనకు సైడ్‌లో చూసుకున్నట్లయితే చార్జ్ చేయడానికి ఒక మైక్రో యూఎస్‌బీ కేబుల్ అయితే ఉంటుంది. సో, ఈ గిమ్మల్‌ని మనం దీంతో చార్జ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీ దగ్గర చార్జర్ ఉంటే సో, చార్జర్‌ని కూడా కనెక్ట్ చేసేసి గిమ్మల్‌ని అయితే చార్జ్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ఇందులో ఒక పెయిర్ స్పాంజ్ అయితే ఉంది. సో, మేబీ చిన్న మొబైల్స్ ఏవైతే ఉంటాయో సో, వాటిని కనెక్ట్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక అంతే, ఇక్కడ మనకి ఇందులో అయితే పెద్దగా కంటెంట్ ఏమీ లేదు. సో, తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు గింబల్. సో, చూడొచ్చు చాలా చిన్నగా ఉంటుంది. సో, నార్మల్ గింబల్స్‌తో పోల్చుకుంటే చాలా చిన్న గింబల్, చాలా లైట్ వెయిటెడ్ గింబల్ అని చెప్పొచ్చు. సో, దీన్నైతే పక్కన పెట్టేసి ఇంకా మనకు బాక్స్‌లో ఏమేమి కంటెంట్ ఉందో ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ చూసినట్లయితే ఇందులో మనకు ఇంకొక చిన్న బాక్స్ అయితే ఉంది. సో, దీన్నైతే ఓపెన్ చేద్దాం. సో, ఇక్కడ చూసినట్లయితే ఇందులో మనకు ఈ గింబల్‌ని ఉంచుకోవడానికి ఒక చిన్న బ్యాగ్ అయితే ఇచ్చారు. సో, చూడొచ్చు ఎక్స్‌కామ్ క్రియేటివ్ సైట్ అని. సో, ఇక్కడ మనం ఇందులో అయితే ఆ గింబల్‌ని ఉంచుకొని ఎక్కడికైనా సరే చాలా ఈజీగా తీసుకువెళ్ళడానికి మనకు ఒక చిన్న బ్యాగ్ అయితే, అంటే క్యారీ బ్యాగ్ అని చెప్పొచ్చు. తర్వాత మనకి ఇందులో ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. సో, దీంట్లో మనకు ఈ గింబల్‌ని ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయకూడదు అనే దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఇక అలాగే మనకు బాక్స్‌లో ఫైనల్‌గా ఒక కార్డ్ అయితే ఉంది. సో, ఇదేదో సర్టిఫికేట్ కార్డ్ అనమాట. సో, వారంటీ కార్డ్ అయితే కాదు. సో, ఒక చిన్న కార్డ్ అయితే ఉంది. సో, ఓవరాల్‌గా మనకు బాక్స్‌లో వచ్చే కంటెంట్ అయితే ఇదే. ఫైనల్‌గా గింబల్ అయితే ఇలా ఉంటుంది. నార్మల్ గింబల్స్‌తో పోల్చుకుంటే సైజ్ పరంగా, దీని వెయిట్ పరంగా కూడా మనకు చాలా చిన్నగా, చాలా లైట్ వెయిట్‌గా అయితే ఉంటుంది. సో, ఎక్కడికైనా సరే చాలా ఈజీగా మనం దీన్ని తీసుకొని అయితే వెళ్ళొచ్చు. ఇక దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి టోటల్‌గా మనకు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ. ఇందులో మనకు 1000 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి మనం చార్జ్ చేస్తే, అంటే మనం కంటిన్యూయస్‌గా 2 అవర్స్ చార్జ్ చేయాల్సి ఉంటుంది. సో, 2 అవర్స్ చార్జ్ చేస్తే మనకిది మన మొబైల్ వెయిట్‌ని, మన యూసేజ్‌ని బట్టి 2-5 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఇక మనకు టాప్‌లో మొబైల్‌ని కనెక్ట్ చేసుకోవడానికి ఒక మౌంట్ అయితే ఉంటుంది. సో, ఇలా ఓపెన్ చేసేసి ఇక్కడ మనం మొబైల్‌ని హారిజాంటల్‌గా అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే సెట్ చేసుకోవాలి. నార్మల్‌గా మనం ట్రైపాడ్స్‌తో ఎలా అయితే సెట్ చేసుకుంటుంటామో సేమ్ అలానే సెట్ చేయాల్సి ఉంటుంది. ఇక దీన్ని ఓపెన్ చేయడం చాలా ఈజీ. సో, చూడొచ్చు ఇలా మనం దీన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ చూసినట్లయితే మనకు చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఇదైతే ఓపెన్ అవుతుంది. గింబల్ లెఫ్ట్ సైడ్ మైక్రో యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. సో, ఈ గింబల్‌ని ఛార్జ్ చేయడానికి. అలాగే ఇక్కడ మనకు ఒక డైలర్ ఉంటుంది. సినిమాటిక్ షాట్ తీసేటప్పుడు మనకు ఈ డైలర్ చాలా ఉపయోగపడుతుంది. టాప్‌లో మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. సో, ఒకసారి ప్రెస్ చేస్తే మనకు పవర్ ఆన్ అవుతుంది బ్లూ కలర్ ఇండికేటర్‌తో. అలాగే మనకు ఈ గింబల్ బ్యాక్ సైడ్‌లో కూడా ఇలాగ మనకు ఒక బ్లూ కలర్ లైట్ అనేది వెలగడం జరుగుతుంది ఒక వైబ్రేషన్‌తో. సో, బ్యాక్ సైడ్ చూసినట్లయితే దీనికి సంబంధించిన కొన్ని స్టిక్కర్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో, ఓవరాల్‌గా అయితే మనకు చాలా సింపుల్‌గా ఉంటుంది. నార్మల్ గింబల్స్‌తో పోల్చుకుంటే దీన్ని ఆపరేట్ చేయడం చాలా ఈజీ. సో, మొబైల్‌లో వచ్చేసరికి మనం ఈ ఎక్స్‌కామ్ విజన్ అనే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. టోటల్‌గా పర్మిషన్స్ అన్ని ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక రిజిస్టర్, అంటే ముందుగా రిజిస్టర్ అవ్వాలి, అంటే సైన్ అప్ అవ్వాలి. సో, ఇందుకోసం ఇక్కడ మీ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి లాగిన్ దగ్గరికి వెళ్ళేసి సైన్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇందుకోసం మనం సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అంతకంటే ముందు ఇక్కడ మనం మన కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, మనం ఇండియా కాబట్టి ఇక్కడ నుంచి మనం ఇండియా అనేది సెలెక్ట్ చేసుకొని సో, కింద మనం 0 యాడ్ చేసేసి మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి గెట్ వెరిఫికేషన్ కోడ్ మీద క్లిక్ చేస్తే మనకు 4 డిజిట్స్‌తో ఒక కోడ్ రావడం జరుగుతుంది. ఆ కోడ్‌ని ఎంటర్ చేసేసి ఇక్కడ ఒక 2 పాస్వర్డ్స్ అనేవి, అంటే ఒక పాస్వర్డ్‌ని మనం కన్ఫర్మ్ చేసుకొని సక్సెస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ
మనం సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అయినట్టనమాట. సో ఇంతకు ముందే నేను రిజిస్టర్ అయ్యాను. సో ఇప్పుడైతే నేను లాగిన్ అవుతాను. అప్లికేషన్‌లో అయితే నేను సక్సెస్ఫుల్లీ లాగిన్ అయ్యాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గింబల్‌కి ఈ మొబైల్‌ని సెట్ చేయాల్సి ఉంటుంది. కాస్త మనం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇది మనకు అంతగా సెట్ అయితే కాదు. సో అది ఎలా సెట్ చేయాలో ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా చూపిస్తాను. ముందుగా గింబల్‌లో ఉండే మౌంట్‌కి మన మొబైల్‌ని అయితే మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సింపుల్‌గా స్ట్రెచ్ చేసేసి మనం సెట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మొబైల్‌ని మనం బ్యాలెన్స్‌డ్‌గా సెట్ చేయాలి మౌంట్‌కి అనేది. సో ఒకవేళ బ్యాలెన్స్ గనుక సరిగ్గా లేకపోతే ఈ మొబైల్‌లో మనం కరెక్ట్‌గా ఫుటేజ్ అనేవి రికార్డ్ చేయలేము. సో దీని తర్వాత మనం పవర్ ఆన్ బటన్‌ని ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా ఈ గింబల్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఒక స్టాండర్డ్ పొజిషన్‌లో మొబైల్‌ని ఉంచుతుంది. సో దీని తర్వాత మీరు ఎలా కావాలంటే అలా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ సినిమాటిక్ షాట్ తీసుకోవాలి అనుకుంటే మనకు డైలర్ ఉంది. సో డైలర్‌ని యూజ్ చేసేసి మీకు నచ్చినట్లుగా మీరు రొటేట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక ఇందులో మనం సింపుల్‌గా బ్లూటూత్ ఆన్ చేసేసి అప్లికేషన్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. డైరెక్ట్‌గా ఇక్కడ మనకు కనెక్ట్ డివైస్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్‌గా వైబ్రేషన్ అనేది వస్తుంది. తర్వాత ఎంటర్ కెమెరా మీద క్లిక్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ గింబల్ యొక్క బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది, బ్లూటూత్ చూపిస్తుంది, హోమ్ బటన్ ఉంటుంది. అలాగే మీకు కావాలనుకుంటే కింద ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఏ రేషియోలో ఇమేజ్ క్యాప్చర్ చేసుకోవాలనేది ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. కింద మనకు సెట్టింగ్ గేర్ ఐకాన్ ఉంటుంది. అలాగే మీరు టాప్‌లో చూసుకున్నట్లయితే మనకు వీడియో రికార్డింగ్, ఫోకసింగ్ రికార్డింగ్, ఒకవేళ మీరు ఒక పర్సన్‌ని పర్టిక్యులర్‌గా ఫోకస్‌లో ఉంచాలనుకుంటే ఆ ఆప్షన్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇమేజెస్ క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే మీరు షట్టర్ బటన్ మీద క్లిక్ చేయొచ్చు. వీడియోస్ క్యాప్చర్ చేయాలనుకుంటే మీరు వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసేసి డైరెక్ట్‌గా వీడియోస్ అనేవి కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను గింబల్‌ని కనెక్ట్ చేసి కనెక్ట్ చేయకుండా 2 వీడియోస్ అనేవి రికార్డ్ చేశాను. సో ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. సేమ్ అలానే నేను గింబల్ లేకుండా కూడా వీడియో రికార్డ్ చేశాను. సో చూడొచ్చు ఎంత షేకీ ఫుటేజ్ అనేవి రికార్డ్ అయ్యాయో. ఇక ఈ వీడియోస్‌ని మీరు గమనించొచ్చు. ఫస్ట్ వీడియో వచ్చేసి గింబల్ లేకుండా రికార్డ్ చేశాను. చాలా షేకీగా అయితే మనకుంటుంది. సేమ్ సెకండ్ వీడియో గనుక మీరు చూసినట్లయితే గింబల్‌ని యూజ్ చేసి తీసిన వీడియో ఇది. సో చాలా స్మూత్‌గా, చాలా స్టేబుల్‌గా మనకు వీడియో అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలా అయితే మీకు షార్ట్ ఫిల్మ్స్ తీయడానికి ఈ గింబల్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో చాలా లైట్ వెయిటెడ్ గింబల్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్‌గా చెప్పాలంటే మీరు తక్కువ ప్రైస్‌లో ఒక మంచి గింబల్ కొనాలి అనుకుంటే సో దీనైతే ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. సో ఓవరాల్‌గా ఈ వీడియోలో నేను మీకు చీప్ అండ్ బెస్ట్ ప్రైస్‌లో ఒక మంచి గింబల్‌ని అయితే పరిచయం చేశాను అనుకుంటున్నాను. దాని గురించి పూర్తి సమాచారం కూడా అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కంపల్సరీ వీడియోని ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేస్తూ ఉండండి. ఇంతవరకు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద కనిపిస్తున్న ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి.